హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. దీంట్లోకి ఒక పొడి వేసి చేసుకుంటే అంత బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. ముందుగా వీడియోలోకి వెళ్దాము. ముందుగా కాకరకాయలు రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ కూడా ఒకటి పెద్దది పొడుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. పెట్టేసుకున్నాక ఇది పక్కకు పెట్టేసుకొని ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. దాంట్లోకి ఒక 2 టీ స్పూన్లు వేయించిన పల్లీలు, తర్వాత పుట్నాల పప్పు, ఒక 2 టీ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి, లేకపోతే పచ్చి కొబ్బరి, 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ ఒక 2 టీ స్పూన్లు వేయించిన నువ్వులు కూడా వేసుకోవచ్చండి. దీంట్లోనే వేయించిన కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చండి. ఈ ఫ్రై ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలండి. ఒక 50 గ్రాములకు ఆయిల్ వేసుకొని కాకరకాయలు కూడా వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ పొడి అనేది ఎందులోకైనా బాగుంటుందండి. దొండకాయ ఫ్రైలో కూడా వేసుకోవచ్చండి. దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రైకి అలా కూడా వేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఆ పొడి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఓకే అండి, ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేగిన తర్వాత ఒక 10 నుంచి 12 నిమిషాలు వేయించుకోవాలండి. తర్వాత ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన పోయి అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ కూడా పాటు కాకరకాయ కూడా వేగి చాలా టేస్టీగా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ వల్ల కూడా కాకరకాయకి ఇంకా రుచి పెరుగుతుందండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఎంతో కమ్మగా చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ ఫ్రై. ఇది అన్నంలోకి డైరెక్ట్గా వేసుకోవచ్చండి, లేకపోతే పప్పు సాంబార్తో పాటు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుందంటే ఈ ఉల్లిపాయ బాగా అంతా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలండి. మీకు కావాలంటే ముందుగా ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవచ్చండి. ఓకే అండి, కాకరకాయ ఫ్రై ఉల్లిపాయ ఎంత బాగా వేగింది అనుకున్నాక అప్పుడు కొంచెం ఆయిల్ పక్కకు తీసుకోవచ్చండి, లేదా అంతా ఆయిల్ ఉంచుకోవచ్చండి. ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పొడి వేసాక తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ పొడి అంతా పట్టేటట్టు బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. అంతా కలుపుకున్నాక ఒక 2 రెమ్మల కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాక కొత్తిమీర ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అన్నంలోకి ఎంతో చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇది అన్నంలోకి ఎంతో టేస్టీగా చాలా బాగుండే ఈ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టండి. నుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్